ఒక వయస్సులో చాలా అందంగా కనపడినటువంటి వస్తువు ఒక వయస్సు దాటిపోయిన తరువాత అందవికారంగా మారిపోతుంది. ఇవాళ చెట్టుకు పూసిన పువ్వు ఎంతో అందంగా కనపడుతుంది. అదే పువ్వు రేపటికి వడిలిపోయి అందవికారంగా తయారైపోతుంది. సృష్టిలో ఏ వస్తువు యొక్క అందమైన కాలం హరిస్తుంది. నిజమైనటువంటి అందం కాలంలో చిరిగిపోని అందం, చెదిరిపోని అందం ఏది అంటే మనిషి శుభ్రంగా ఉండడం, ఆరోగ్యవంతంగా ఉండడానికి తాను ఎప్పుడూ ప్రయత్నం చేయడం. మన ఇంట్లో ఒక యంత్రం ఉంటే ఆ యంత్రం పనిచేసేటట్టుగా ఉంచుకోవడానికి ఎట్లా ప్రయత్నిస్తామో మన శరీరం కూడా మనకి వివిధ కార్యక్రమాలు చేయడానికి ఉపయుక్తమయ్యేటట్లుగా దీన్ని ఎప్పుడూ సంసిద్ధంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ఇందులో ప్రధానమైనటువంటి విషయం బాహ్య శౌచంలో మంచి ఆహారం తీసుకోవడం. చిన్నతనం నుంచి పిల్లలందరూ కూడా ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసిన విషయం, అమ్మ చేతి అన్నం కన్నా కూడా గొప్పది ఈ సృష్టిలో ఇంకొకటి ఉండదు. ఇంటి పట్టున వండినటువంటి భోజనం చెయ్యడం, ఇంటి పట్టున తయారు చేసిన పదార్థాలు తినడం, ఏ ఋతువులో వచ్చేటటువంటి పళ్ళు ఆ ఋతువులో తినడం, ఏ ఋతువులో వచ్చే కూరగాయలు ఆ ఋతువులో తినడం, పాలు మొదలైన పదార్థాలని బాగా తీసుకుంటూ ఉండడం శరీర ఆరోగ్యానికి అత్యంత ప్రధానం. మీరు ఎంత బాగా ఒక వయస్సులో చాలా అందంగా కనపడినటువంటి వస్తువు ఒక వయస్సు దాటిపోయిన తరువాత అందవికారంగా మారిపోతుంది. ఇవాళ చెట్టుకు పూసిన పువ్వు ఎంతో అందంగా కనపడుతుంది. అదే పువ్వు రేపటికి వడిలిపోయి అందవికారంగా తయారైపోతుంది. సృష్టిలో ఏ వస్తువు యొక్క అందమైన కాలం హరిస్తుంది. నిజమైనటువంటి అందం కాలంలో చిరిగిపోని అందం, చెదిరిపోని అందం ఏది అంటే మనిషి శుభ్రంగా ఉండడం, ఆరోగ్యవంతంగా ఉండడానికి తాను ఎప్పుడూ ప్రయత్నం చేయడం. మన ఇంట్లో ఒక యంత్రం ఉంటే ఆ యంత్రం పనిచేసేటట్టుగా ఉంచుకోవడానికి ఎట్లా ప్రయత్నిస్తామో మన శరీరం కూడా మనకి వివిధ కార్యక్రమాలు చేయడానికి ఉపయుక్తమయ్యేటట్లుగా దీన్ని ఎప్పుడూ సంసిద్ధంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ఇందులో ప్రధానమైనటువంటి విషయం బాహ్య శౌచంలో మంచి ఆహారం తీసుకోవడం. చిన్నతనం నుంచి పిల్లలందరూ కూడా ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసిన విషయం, అమ్మ చేతి అన్నం కన్నా కూడా గొప్పది ఈ సృష్టిలో ఇంకొకటి ఉండదు. ఇంటి పట్టున వండినటువంటి భోజనం చెయ్యడం, ఇంటి పట్టున తయారు చేసిన పదార్థాలు తినడం, ఏ ఋతువులో వచ్చేటటువంటి పళ్ళు ఆ ఋతువులో తినడం, ఏ ఋతువులో వచ్చే కూరగాయలు ఆ ఋతువులో తినడం, పాలు మొదలైన పదార్థాలని బాగా తీసుకుంటూ ఉండడం శరీర ఆరోగ్యానికి అత్యంత ప్రధానం. మీరు ఎంత బాగా